నమస్తే అండి. నేను రికార్డ్ ఆ! చేస్తున్నాను. మన కన్వర్జేషన్ని ఆ! ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రి డిసగ్రి. అగ్రీ అండి. 25 మార్చ్ 2001 ఆ! సాయంత్రం అవునండి. 4కి నంద్యాల. అవునండి. సింహల కర్నూలు డిస్ట్రిక్ట్. సింహలగ్నం వచ్చింది. ఆ, స్- అవునండి. సింహలగ్నానికి సాట్రన్ స్టార్. ఓకే, టైం ఇన్ ద వేరియేషన్ ఉన్నదిగా లేదా? అంటే మామూలుగా అంటే ఓకే, మీకు ఇంటర్నెట్ సమస్య ఉన్నది, మీకు తెలుసా ఆ విషయం? 3:55 నుంచి 4 పుట్టారని చెప్పారు. 3:45 నుంచి 4 o'clock. అంటే లేదండి 3:55 జస్ట్ 5 మినిట్స్ గ్యాప్ అని చెప్పింది అంతే. అంటే 5 మినిట్స్ అటు ఇటు ఉంటుంది అని చెప్పింది. 4:00కి అటు 3:55 అన్నా లేదంటే ఇట్లా 4 అవుతారన్నా అంటే ఈ గ్యాప్ లో ఉంటుందని చెప్పింది. ఎగ్జాక్ట్ గా టైం చెప్పలేదు పిన్ పాయింట్ గా. 3:55 ఎట్లా తెలుసు అట్లా మరి? అంటే ఆ, ఈ హాస్పిటల్లో తీసుకెళ్లారంట అండి. హాస్పిటల్లో నేను డెలివరీ అయ్యాక మా అమ్మ చూసిందంట టైంకి వెళ్ళి. అప్పుడు ఎగ్జాక్ట్ గా 4 అని చెప్పింది. ఓకే, వెరీ గుడ్. సో నేను ఎన్నిసార్లు అడిగినా 4 అని చెప్పింది. ఓ 2 3 ఓకే, సార్లు కూడా అడిగా. సరే. సో త్రీ అప్పుడు నేను కూడా ఫార్టీ టూ తీసుకున్నాను, సింహలగ్నం తీసుకున్నాను. ఎంత 5'8" ఉన్నారా మీరు? ఆ, హైట్ 5'7" ఉన్నారా? లేదండి 5'7" అండి. 5'7", ఓకే, రైట్. ఓకే, చెప్పాలి. ఏం చేస్తున్నారు మీరు? ఏం కావాలి? నేను కరెంట్ సిఏ చేస్తానండి. సిఏ చేస్తున్నారు. మీది సో క్రేజీ చాటా? అంటే అంటే ఎక్కువ కొద్దిగా మెంటల్ గా స్ట్రగుల్ అవుతాను ఎక్కువ. అందుకని మీరు విద్యార్థిని ఎక్కువ. క్రేజీ చాట్ అని మెసేజ్ పెట్టారా మాకు? అలా ఏం ఓకే. ఎందుకో చాటింగ్లో మాట్లాడిన వాళ్ళు ఫోన్లో మాట్లాడలేరు, ఫోన్లో మాట్లాడిన వాళ్ళు చాటింగ్లో మాట్లాడారు కదా? అంటే కొద్దిగా నర్వస్ గా ఉంటుంది ఫస్ట్. ఎందుకు, నేనేమైనా ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నానా, జాబ్ ఇస్తున్నానా చెప్పండి. రైట్, రైట్. సరే, చెప్పాలి. అయితే ఇప్పుడు జాబ్, కెరియర్, సిఏ అయిపోయిందా మీది మరి? లేదు ఫైనల్ ఇయర్ అండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా కష్టపడాలి కదా సిఏ అంటే. చాలా ఓకే, ప్రతిదీ మెట్టేనా? ప్రతిదీ అండి. ఇంకో 1 year అయితే మనము ఆథరైజ్డ్ సిఏ అవ్వచ్చా, ప్రాక్టీస్ చేసుకోవచ్చా? 1 ఇయర్ 6 మంత్స్ అండి అంతే. 6 మంత్స్. ఓకే, గుడ్, గుడ్. ఇప్పుడు ఏం కావాలి, నేను ఏం చెప్పాలి అయితే ఇంకా? ఎందుకంటే మెంటల్ గా యాంగ్జైటీ ఎక్కువ ఉందండి. యాంగ్జైటీ ఎందుకోసం యాంగ్జైటీ ఉంది మీకు? అంటే ఇది ఏదో ఈ కొన్ని రిలేషన్షిప్స్ కానీ దీని వల్ల కొద్దిగా స్ట్రగుల్ ఓకే, అవుతున్నాం. ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఏం లేవండి, ఇంత ముందు ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? అంత అంటే ఒక 3 అంతేనా? four- 4 ఉన్నాయి? ఆ, లేదండి 3. 3 మీరు ఉన్నాయి. చెప్పినట్టు అదే కదా. ఓకే, 3 ఉన్నాయి. అంటే ఓకే, అవి అంత పెద్దగా ఏమి ఉండవండి. జస్ట్ ఎప్పుడు వచ్చి సడన్ గా వస్తాయి, సడన్ గా వెళ్ళిపోతాయి. సడన్గా అది వస్తుంది. ఎందుకు వచ్చింది అర్థం కాదు. ఎందుకు అసలు నా సైడ్ నుంచి ఏమైనా ఓకే, చాలా షార్ట్ సరే. అండ్ ఇప్పుడు స్వీట్ గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏమంటున్నారు ఆ ముగ్గురు? ఇప్పుడేం లేదండి. అదే అంటే ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఫ్రీ అయిపోయినట్టే కదా, ఇంకెందుకు టెన్షన్ ఇంకా? ఇప్పుడు లేదండి. బట్ ఎందుకు అలా అవుతుందో అర్థం కాదు. నా సైడ్ నుంచి ఏం మిస్టేక్ ఉండదు, బట్ అక్కడ నుంచి ఎందుకు అంటారో అర్థం కాదు. ఓకే, మిమ్మల్ని ఇష్టపడుతున్నారా వాళ్ళు? అంటే ఉన్న రోజులు ఉంటది బాగుంటదండి. తర్వాత ఓకే, సడన్ గా కట్ అయిపోతాయి. అసలు రీజన్ ఉండదు. నాకు రీజన్ వాళ్ళు చెప్పరు, నేను తర్వాత అడగను. ఓకే. మీరు కూడా అడగారు కదా, ఇప్పుడు మీకు రీజన్ ఎందుకు ఇప్పుడు? లివ్ ద మూమెంటే కదా. ఆ, హలో. చెప్పండి. హలో. యా, యా. మీకు కంఫర్టబుల్ టైం ఉందా ఇప్పుడు? ఉందండి. ఇంకా జస్ట్ ఓకే, సిగ్నల్ బ్రేక్ అవుతుంటే ఉంది. సిగ్నల్ బ్రేక్ అవుతుంది. మరి సిగ్నల్ బ్రేక్ అవుతున్నప్పుడు ఎట్లా మాట్లాడాలి మేము? లేదండి, అదే లోపలనే ఉన్నాను. ఓకే, ఒక కిటికీ తీసుకోండి, సెట్ అవుతుంది. ఆ, ఓకే. ఓకే, సరే. ఇప్పుడు ఏం కావాలైతే ఇప్పుడు ఇంకా ఉంటే వాళ్ళు వదిలిపోతారేమో అని టెన్షన్, వదిలేసారు ఇంకా టెన్షన్ ఏమున్నదా అంటున్నా. నాకు లవ్ సెట్ కాదని లవ్ డౌట్ సెట్ అండి అంతే. లవ్ సెట్ అవుతలేదు. సరే, ఓకే. ఆ, ఇంకా అంతేనా? ఇంకోటి కెరీర్ ప్రోగ్రెషన్ అండి. కెరీర్ ఎందుకంటే పోతుంటది, స్టాప్ అంటే మ్మ్. అలా పోతూ ఉంటదండి. జస్ట్ మధ్య మిడిల్ బ్రేక్ వస్తుంది. అసలు ఎందుకు బ్రేక్ వస్తుంది అర్థం కాదు. నా సైడ్ నుంచి బాగుంటది, బట్ సడన్ గా బ్రేక్ వస్తుంది. ఏది, అది కెరియరా? అర్థం కాదు. అవునండి కెరియర్.
సో రెండిట్లోనూ బ్రేక్స్ ఉన్నాయి, కెరియర్లోనూ బ్రేక్స్ ఉన్నాయి, రిలేషన్షిప్లోనూ బ్రేక్స్ ఉన్నాయి. హెల్త్ లో కూడా అండి. హెల్త్ లో అసలు సడన్ గా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అసలు ఎప్పుడు అసలు ఉండదు అనుకుంటా, కానీ నువ్వు అది ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు. సడన్ గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అవునా, ఓకే. సరే, ఏమొచ్చాయి, ఎంత సీరియస్ వచ్చాయి? సడన్ గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిందండి. సడన్ గా విపరీతంగా వచ్చేసింది. అంటే ఎంత ఆ, నాకు 23 years లోనే గ్యాస్ట్రిక్ అసలు అంత చిన్న ఏజ్ కే ఎక్కువ వచ్చేసింది. అది ఒకటి. మళ్ళీ సడన్ గా డెంగ్యూ మరి ఫీవర్, ఏమైనా వైరల్ మెయింటైన్ చేస్తున్నారా లైఫ్ స్టైల్, గట్ హెల్త్ మీద? చేస్తున్నాను. ఏం చేస్తున్నారు మరి? వాట్ ఈస్ యువర్ రెమెడీ? అంటే ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, టైంకి తినడం. అలా. డిసిప్లైన్గా ఉండాలి. అంతే, డిసిప్లిన్. డిసిప్లైన్ ఫుడ్ హ్యాబిట్స్, డిసిప్లైన్ ఉండాలి. ఓకే, అంతే. సరే అంటే చూద్దాం. నాకు ఇంకోటి ఏంటంటే చెప్తాను. ఉమ్. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ అది రీబర్త్ లా ఉంటదండి. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఈ ఇయర్ ఉన్నట్టు ఇంకో ఇయర్ ఉంటది. ఈ ఇయర్ ఉన్నట్టు అలా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంటది. ఏదో అర్థం కాదు. ఓకే, అంటే ఎదుగుతున్నట్టు అనిపిస్తుందా, పడుతున్నట్టు అనిపిస్తుందా? ఎదుగుతున్నట్టే, బట్ కంప్లీట్ డిఫరెంట్ అండి. అసలు ఈ 25 ఇప్పుడు ఉన్న పీపుల్ 24 ఉన్న పీపుల్ 25 లో ఉంటారు. 25 ఉన్న పీపుల్ ఓన్లీ 26 లో ఉంటారు. ఇది చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాను. అది అవును. ఎందుకు అది అర్థం కాదు. అది ఫ్రమ్ ది నేను వాళ్ళని వద్దు ఫ్రమ్ ది 2001 లేదంటే ఏదైనా స్పెషలా? ఫ్రమ్ 2020 నుంచి స్టార్ట్ అయింది 20 నుంచి స్టార్ట్ అయిందా ప్యాటర్న్? ఓకే, ప్యాటర్న్. ఆ సరే. ఇయర్ లో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. మళ్ళీ ఆ ఇయర్ ఎండింగ్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. కొత్త మళ్ళీ వాళ్ళు వస్తారు. అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే మీరు ఏమైనా ప్లేస్ కానీ ఏదైనా చేంజ్ అవుతున్నారా, లేదంటే? ప్లేస్ చేంజ్ అవుతాం. ఓకే, మీరు ప్లేస్ చేంజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు. మీరు ప్లేస్ ఎందుకు చేంజ్ అవుతున్నారు? చదువు గురించా? అంటే ట్రైనింగ్ ఉంటది కదండి, సి ఆర్టికల్స్. అవును, అవును, అవును. సో దానివల్ల బెంగళూరుకి వెళ్ళడం, ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళడం. మీకన్నా సంవత్సరానికి అవుతున్నారు, నాకు ఎందుకో 30 నిమిషాలకు ఒకళ్ళు మారిపోతున్నారు. అంటే మీ ప్రొఫెషన్ అలాంటి. అది మరి మీరు ప్లేస్ చేంజ్ అయితే మారండి. దాన్ని ఆస్ట్రాలజీలు చెప్పమంటే మేము ఏం చెప్తాం చెప్పండి. సరే, చూద్దాం. కూడా అండి. ఓకే. అంతే, మనం కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అవుతారు. మళ్ళీ నువ్వు వాడికి పోయినాక ఇంకెక్కడ ఫ్రెండ్ ఎట్ అయ్యాడు, అక్కడికి వెళ్ళావు కాబట్టి ఫ్రెండ్ అయ్యాడు. ఆ ప్లేస్ మారావు కాబట్టి ఫ్రెండ్, మళ్ళీ కొత్త ఫ్రెండ్ వస్తాడు కదా. అవునా? అవునండి. అట్లా. సరే సరే. సింహలగ్నం వచ్చింది, రవిశనిలో పరివర్తన ఉంది కాబట్టి కొంచెం బోల్డ్, డిస్కనెక్ట్ అవన్నీ ఉంటుంటాయి అనమాట. ఓకే, సో శని గురువు ఫలితాన్ని ఇస్తాడు. సో గురువు అల్టిమేట్గా దశమంలో ఉన్నాడు కాబట్టి ఎక్సలెంట్. మీరు అమావాస్య గడియలు అనుకుంటా పాడ్యమి తిథిలో పుట్టారనమాట. ఓకే ఓకే. తర్వాత రవి వచ్చేసేసి శుక్రుడు ఫలితాలు ఇస్తాడు. శుక్రుడేమో వక్రిచ్చాడు అనమాట, కలత్రకారకుడు వక్రిచ్చాడు ఇన్ ద స్టార్ ఆఫ్ బుధ నక్షత్ర. తర్వాత ఆయన శని నక్షత్రంలో వెనక్కి వెళ్ళాడు. కానీ ఏమైనా కానీ వక్రిచ్చాడు, ముందుకు వచ్చిన సమస్య, వెనక్కి వచ్చిన సమస్య. మీకు సప్తమంలో ఉన్న బుధుడికి కూడా రెట్రో ఎఫెక్ట్ పడింది. అంటే ఈ డబ్బులు, గ్యాంబ్లింగ్ ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి. అంటే సిఏ అంటే మినిమంగా గ్యాంబ్లింగ్ చేయకపోతే కుదరదు కదా, అంటే ప్రొఫెషన్ అట్లా ఉంది కదా, అంతేనా? సో కాబట్టి ఆ మ్యానిపులేటెడ్ మ్యాథమెటిక్స్లో మీరు కింగ్, అర్థమైందా? సో బుధ రాహుల్ కాబట్టి ఎవరెవరు గ్యాంబ్లింగ్ చేస్తారో అర్థమైపోతుంది. సో ఆ రిలేషన్షిప్. తర్వాత 4th లో కుజుడు ఉన్నాడు, కుజుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి బుధుడు డిస్టర్బ్ అవడం వల్ల కుజుడు స్పాయిల్ అయ్యాడు, చతుర్థ భాగ్యాధిపతి పోయాడు. కాబట్టి ఏమవుతుంది, ఫాదరు, మదరు, ఇవన్నీ ఛాలెంజెస్, ఫ్యామిలీ ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. అట్లనే పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వనివ్వదు వర్క్. మీ ప్రొఫెషన్ ఇవన్నీ బాగుంటాయి. దశమంలో 2 గ్రహాలు ఉన్నాయి. సో అక్కడ గురువుకి దిగ్బలం వచ్చింది, శని సప్తమాధిపతి కదా, సో సప్తమ నుంచి కనెక్షన్ రాలేదు కదా, గురువే లీడింగ్. సో 10th గురువే లీడింగ్ అనమాట. గురువు బాగున్నాడు కదా, అష్టమాది మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్, మంచి సీఏనే మీరు, అర్థమైందా? పట్టుకోవాలి మిమ్మల్ని. తర్వాత నెక్స్ట్ వీళ్ళందరూ శని నక్షత్రానికి కనెక్ట్ అయ్యాడు, అక్కడ యువకారకుడు ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్, బాగుంది. సో బేసికలీ దీనిలో సంగతి ఏంటంటే, మనకి ఆ చతుర్థ భాగ్యాధిపతి పోవడం వల్ల కొంచెం స్థిరత్వం రావడానికి టైం పడుతుంటుంది, కానీ చేయగలుగుతారు, సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. ఈ పేరెంట్స్ ఇవన్నీ లిమిటెడ్. మీరు ప్రొఫెషనల్లీ చాలా పేరు వస్తుంది, చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు, మ్యాటర్ అది. కానీ రిలేషన్షిప్ మీకు చుక్కలో చంద్రుడే, వాళ్ళు మీకు చూపిస్తారా, మీరు వాళ్ళకి చూపిస్తారా, మొత్తానికైతే మాత్రం సప్తమ భావం, సప్తమ కారకుడు ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు. సో దీనివల్ల రిలేషన్షిప్ అండర్స్టాండింగ్, అంటే ప్రాబ్లం ఏంటంటే మనం వాళ్ళని ట్రస్ట్ చేయలేకపోతాం, వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయలేకపోతా ఉంటారు. కనిపించిందా? అదే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. దానికి తోడు మీకు ఇంకోటి ఏంటంటే,
ఎప్పుడు కొత్త కొత్తగా ఉండాలన్నమాట. తొందరగా డిసాటిస్ఫాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అది కూడా మీ సమస్య. మరి 4 రోజులు సరదాగా మాట్లాడి 5వ రోజు మాట్లాడకపోతే నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారు? అంతేనా? ఆ, అంటే అందరితో మనం చేయలేం కదా, అదే డైలీ మాట్లాడాలి. అదే అందరితోనూ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు 4 రోజుల తర్వాత మీరు మళ్ళీ డల్ అయిపోయి ఏం మాట్లాడకుండా చేస్తే వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తారంటనా? అంతకుముందు నువ్వు ఉన్నట్టు కరెక్ట్. లేవు కదా, మరి నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? ఫస్ట్లోనేమో ఫుల్ జోష్లో ఉండి తర్వాత తగ్గిపోతే కుదరదు కదా, మెయింటైన్ చేయాలి కదా. అది మెయింటైన్ చేయడం మన వల్ల కాదు కదా, ఆరెంజ్ సినిమా లాగా. అవునండి. సో అదే మీ లవ్ స్టోరీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. సరే, ఓకే. సో టైం లైన్ చూద్దాము, ఏం చేయగలుగుతారు అనేది ఫ్లో చూద్దాం. ఓకే. ఏం ఫన్నీగా చెప్తున్నందుకు ఏమనుకోరు కదా మీరు? ఏం లేదంటే ఓకే, మీరు ఉండేదే చెప్తున్నారు. ఓకే, సో నేను ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. సో ఆ 2001 2002లో 10th హౌస్ ఇమీడియట్గా సాటర్న్తో కంజంక్షన్ అయ్యిందనమాట. శనితో అలా కంజంక్ట్ అవ్వకూడదు. గురువు ఏమో అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. మార్చి నెల, అది ఎండాకాలం వస్తుంది కరెక్టే, కానీ ఆ మీనం వాటర్ సైన్ కదా. సో ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ కానీ అట్లాంటి ఏ ఒకటి పనిచేస్తుంది. 10th హౌస్ కంజంక్షన్ వల్ల ఇమీడియట్గా ఒకసారి ఫ్యామిలీ ఛాలెంజెస్, పేరెంట్స్ రిలేషన్షిప్ ఎట్టా ఉంది, అక్కడ ఛాలెంజ్ కనిపించింది. ఆ ఫస్ట్ ఇయర్లో మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు అంటే గుడ్ లెవెల్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాల్టెడ్, ఆ గురువు దశమంలో ఉన్నాడు, చతుర్థంలో కుజుడు ఉన్నాడు, ఇవన్నీ కాపాడతాయి అనమాట. మంచి కుటుంబంలో మంచి సిచ్యువేషన్లో ఉన్నా అక్కడ ఎంతో కొంత ఛాలెంజ్ ఇస్తుంది అనమాట. మరి ఛాలెంజ్ ఏమి అనిపించింది? ఫాదర్ ఏం చేసేవాళ్ళు ఆ ఫస్ట్ ఇయర్లో? లేదండి, ఫస్ట్ ఇయర్ అప్పుడే మా ఫాదర్ చనిపోయారు. ఓ సారీ అండి. ఎట్లా, ఏమైంది? నేను పుట్టిన ఒక 7 to 8 months లోగా మా ఫాదర్, మా మదర్ వాళ్ళ ఫాదర్, మదర్ వాళ్ళందరూ టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఫ్లడ్స్ వచ్చి, అంటే నది ఉంటది కదండి చెరువుకట్ట దగ్గర. సో అది సడన్ గా హఠాత్తుగా వచ్చిందండి, వీళ్ళు చూసుకోలేదు అప్పటికప్పుడు. సో ఆ ఈవినింగ్ అంతా గుడి లోపలికి వెళ్ళారు ఏదో కాపాడతారని. బట్ ఆ గుడితో సహా మొత్తం బయటకు వచ్చేసింది, అంటే వాటర్ తో కొట్టుకొని వెళ్ళిపోయారు. ఓ సారీ సారీ సారీ. అదే చతుర్థంలో మనకి వక్రత్వం ఉంది కదా, మదర్ మీద లోడ్ పడతా ఉంది అనమాట. మదర్ తర్వాత సింగిల్ గానే ఉన్నారా? అవునండి, అప్పటి నుంచి ఇంకా అప్పుడు సింగిల్. ఓకే. నేను మా మమ్మీ అప్పుడు ఆ టైంలో ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. సో మేము ఇద్దరం బతికిపోయాం వెళ్ళకుండా. అదే మేము కూడా అదే అర్థమైంది. చాలా, ఎందుకంటే చాలా పెద్ద అగ్రెసివ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది. ఇది మన వల్లనే కాదు, అలాంటి ఒక సందర్భంలో అలాంటి ఒక సిచ్యువేషన్, మదర్ కష్టం చూస్తూ పెరగడం, అవన్నీ మనకి కాంబినేషన్ అనమాట ఇది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ అండి. ఇక తర్వాత మదర్ ఏం చేశారు మరి? తర్వాత మదర్ స్కూల్లో వచ్చి కేర్ టేకర్ గా వర్క్ చేశారు, కుకింగ్ ఇన్ఛార్జ్ గా చేశారు. ఓకే, రైట్ రైట్. కుకింగ్ లో హెడ్ ఉంటారు కదా, హెడ్ అదే సపోర్ట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, మేనేజ్మెంట్ లాగా. నేను కూడా అదే స్కూల్లో కంటిన్యూ అయిపోయాను అప్పటి నుంచి. ఓకే, రైట్. సో ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ అండి. మళ్ళీ మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు చెప్తాను. అప్పటిదాకా మామూలుగా అలా చేస్తూ వెళ్ళడమే. సంత ఒక ఆస్పెక్ట్ వస్తుంది ఉన్నంత దానిలో, కథే ఒక టెంపరీ ఆస్పెక్ట్ కానీ ఇస్తుంది. 2009లో మీకు 8 years ఉన్నాయి. 9, 10లో కొంచెం ఉన్నదానిలో చిన్నపాటి ఆస్పెక్ట్, ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ ఇచ్చిందనమాట. కొంతలో కొంత కాకపోతే కొంత అన్నా కానీ ఎంత కొంత శాలరీ మీ మదర్కి ఇంప్రూవ్ అవ్వడం, ఇట్లాంటి పని చేసే ఏం లేదా? పని చేశాను, ఎందుకంటే ఒకటే ఆర్గనైజేషన్ లో పని చేశాను. ఓకే, ఇంప్రూవ్మెంట్ అయ్యారు కొంచెం. ఓకే, తర్వాత మీకు ప్రాబ్లం చెప్తాను. 2011 నెక్స్ట్ ఇయర్ చూడండి, 11, 12లో కొంత ఛాలెంజ్ ఉంది. ఓకే, అక్కడ పేరెంట్స్కి మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్, మీ అమ్మమ్మ తాతయ్య ఎవరు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయడంలో ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట. 10th హౌస్ వీనస్తో రెట్రో అవుతుంది కాబట్టి ఎవరైనా మనల్ని ట్రబుల్ చేయడం, అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడడం, ఇట్లాంటివన్నీ మనకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనమాట 2011, 12లో. అక్కడ మరి ఛాలెంజెస్ కనిపించినాయా లేదా? కనిపించారు. అంటే మా అమ్మ వాళ్ళకి అంటే హెల్త్ పరంగా లేదు కానీ జస్ట్ అలా డబ్బులు ఇచ్చి అప్పులు, అంటే మేము ఇచ్చాము డబ్బులు బట్ మాకు తిరిగి రాలేదు. ఆ ఇయర్ లో ఇంకా డబ్బు నష్టపోయారు. అంటే ఇప్పుడు ఓ సంవత్సరం శాలరీ అలా నష్టపోయినట్టేగా మనం. 1 year 1 year శాలరీ నష్టపోయినట్టు. ఓకే, దాని తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్తే సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకే, మామూలుగా ముందుకెళ్ళడం అంతే అనమాట. మీకు ఇంకో విషయం అంటే చెప్పండి. 2012లోనే నాకు మళ్ళీ హ్యాండ్ బ్రేక్ అయింది. అంటే ఆడుకుంటూ ఇలా దెబ్బ తగిలిందా? ఓకే ఓకే, అదే బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ చెప్తాను.
మీకు ట్విస్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది చూడండి. 2016లో ప్రోగ్రెసివ్, 2016 కూడా అవసరం లేదు, ఇక్కడ కూడా ఇస్తుంది. 14 తర్వాత నుంచి మీ చదువు కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ ఇంతకు ముందు కన్నా బాగా పెరుగుతుంది అనమాట. అంటే మీరు కొంచెం డీసెంట్ స్టూడెంట్ లాగా బిహేవ్ చేస్తారు, చదవాలి మనం చేయాలని. చాలా మంచి ప్రోగ్రెసివ్ మార్స్ ఎక్స్టైల్ యురేనస్ జరిగింది, ఎక్సలెంట్ ఆస్పెక్ట్ అనమాట. మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ అయితే ఫ్రీ, ఏది కావాలంటే మీకు ఏది కావాలంటే అది వచ్చేలాగా మీకు అవకాశం దొరుకుతా ఉందన్నమాట. 2016-17లో కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్, అంటే మీకు అకాడమిక్స్లో తక్కువ వచ్చినా అసలు ఊహించిన విధంగా పైకి వెళ్తుంది అనమాట. అట్లా మంచిగా చెప్పాలన్నమాట. ఓకే, చిన్న చిన్న ట్విస్టులు ఉన్నా కూడా మీరు పైకి వెళ్ళారనమాట. 16-17లో మీకు మంచి ఫౌండేషన్ పడ్డది. నేను CA ఫౌండేషన్ అయినా, ఆ ఫౌండేషన్ ఏంటి? ఓకే, సో మంచిది వచ్చింది అనమాట ఆపర్చునిటీ. అంటే మీకు కాలేజీలో ఏమైనా ర్యాంక్ కానీ లేదంటే ఏదన్నా వచ్చి మీకు సీట్ దొరకడం కానీ అట్లా మంచిగా ఏమైనా అవుతుందా నేను చెప్పినట్టుగా? పైన పక్క 10th లో అప్పుడు 2016-17 అండి. 10th అండి, 10th లో కూడా ఫస్ట్ వచ్చాను. ఓకే, ఫస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంటర్ కూడా ఫస్ట్ అండి. మొత్తం టోటల్ కాలేజ్కి నేనే ఫస్ట్. సూపర్ సూపర్. దానివల్ల మనకి ఫ్రీ సీటు, ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతాయి కదా. అవునండి. 10th దాన్ని బట్టే, 10th బట్టే ఇంటర్ ఫ్రీ వచ్చింది. ఇంటర్ని బట్టి తర్వాత ఏది చేయాలనుకుంటే అది. అంతే. ఓకే, మంచిగా పోతా ఉంది. ఓకే, ఏం ఆపట్లేదు, కంటిన్యూ అనమాట. ఓకే, దాని తర్వాత నో బ్యాడ్ ఆస్పెక్ట్ కాబట్టి ఒకే డైరెక్షన్ కూడా బుధదశ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మెర్క్యూరీ 17 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. చెప్తా, వస్తుంది మీకు ఆఫర్ వస్తుంది. 2022 అయిపోయింది, 23 తీసుకోండి. 22, 23 మరి చుక్కల్లో చంద్రుడు ఎంటర్ అయినాడు. ఓకే, సో లవ్, రిలేషన్షిప్, లేదంటే మనం డైవర్షను అనుకున్నట్టు లేకపోవడం, ఆ 22 నుంచి 24 మధ్యలో మీరు కొంచెం ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ అయ్యేదానికి ఎవరెవరు రావాలో అందరూ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని వాళ్ళ పేరు చెప్తారు. మీరేం చేయలేదు, వాళ్ళే డిస్టర్బ్ చేశారు మిమ్మల్ని, అంతే కదా? అంతే అంతే, వెరీ వెరీ గుడ్ బాయ్ అసలు. దాని తర్వాత నెక్స్ట్ అంటే 22 అంటే ఎలా అయిందంటే అది నేనేం చేయలేదు. అంటే సడన్ గా కట్ అయిపోయింది. అసలు ఎందుకు కట్ అయిందో నేను ఎంత ట్రై చేసినా రీజన్ దొరకలేదు. అంటే అవతల ఇప్పుడు మనకి ఆన్సర్ తెలుస్తేనే కదండి అవతల నా తప్పు ఎందుకు నాకు కనుక్కోవడానికి ట్రై చేసినా అసలు రెస్పాన్స్ లేదండి, బ్లాక్ అంతే. మనం ఎంత ట్రై చేసినా నాకేందో అప్పుడు అర్థం కాలేదు అసలు ఎందుకో అని. ఇప్పుడు కూడా నాకు దగ్గర రీజన్ లేదు. సరే, మళ్ళీ ఆ టైంలోనే కెరియర్ అంటే ఎగ్జామ్స్ కొద్దిగా డిఫికల్ట్ అయ్యాయి. అంటే అవును, మరి ఫోకస్ చేయలే కదా, అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది కదా మరి. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జరిగిందండి అది. ఎగ్జామ్స్ రాశాను ఇంటర్మీడియట్. ఓకే, దాని తర్వాత ఇదంతా జరిగింది. ఓకే, అలా అయిపోయింది. 24-25లో చదువు మంచిగా పెరిగింది. ఓకే, సో ఇంప్రూవ్మెంట్ అయింది కంపారిటివ్లీ బిఫోర్. మీకు చదువు ఇవన్నీ కూడా బాగా పెరగాలన్నమాట. పెరిగినట్టు అనిపించా లేదా? అంటే ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాం, బాగా పెరిగినట్టు. మీరు ఏలో ఉంటే దానిలో మీకు మంచిగా మళ్ళీ ముందుగా బ్యాక్ అవ్వాలి, మీరు మళ్ళీ ఫోకస్డ్ అవ్వాలి. అయ్యారు కదా? కెరీర్ లో అయితే బాగానే ప్రోగ్రెస్. కెరియర్ లో కాకుండా ఇంకేం చెప్తారు? అంతే. ఓకే, ఇప్పటి నుంచి కెరియర్ లోనే ప్రోగ్రెస్. ఓకే, 24 మిడిల్ నుంచి 24 జూలై. అదే అక్కడి నుంచి మరి మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ లవ్ స్టోరీ నుంచి పక్కకు వచ్చి చదువు మీద ఫోకస్ చేశారు. చదువుకోవాలి ఫస్ట్ లాగా ముందుకెళ్ళినట్టు. తర్వాత యురేనస్ కూడా మంచిగా ఇచ్చాడు కదా. సో 25 లాస్ట్ 2 years నుంచి మీరు బాగానే ఉన్నారండి. ఓకే, యూఆర్ డూయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షనల్. సో మంచిగా చదువుతున్నారని చెప్తా, బాగా ప్రోగ్రెస్ అవుతున్నారని చెప్తా, పాజిటివ్ చెప్తా. పనిచేసాయా 2 years నుంచి? పనిచేసాను. ఓకే, ఆగుదాం. ఎంతవరకు చెప్పా ఇప్పటిదాకా? కరెంట్ టైంకి వచ్చా కదా. 10లో 2 మార్కులు వచ్చాయా, లేదంటే 3 మార్కులు వచ్చాయా, 8 మార్కులు వచ్చాయా, ఎన్ని వచ్చాయి? 9/10 పాస్ అయ్యా అయితే నేను. ఓకే, అయితే ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి. తప్పకుండా. ఎలా వెళ్తుంది అయితే ప్రిడిక్షన్? అదే చెప్పాను 9/10 అన్ని. అంటే మీరు చెప్పిన టైం లైన్ బట్టి జరిగింది. మీ బర్త్ టైం కూడా ఫిక్స్ చేశాను నేను మరి. ఏమంటే ఇప్పుడు ఎంత తీసుకున్నారండి? 4 3:40 3:42:07 seconds తీసుకున్నా. ఒక సెకండ్ అటు ఇటు అయినా పర్లేదు. ఓకే, సరే. ఇప్పుడైతే రైట్ ట్రాక్లోనే ఉన్నారు. ఓకే, రైట్ ట్రాక్లోనే అట్లా వెళ్ళండి, సరిపోతుంది. జనవరి 2026 మెంటల్ యాంగ్జైటీ ఎక్కువ ఉంది.
ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు బాగానే ఉంది. 26 నుంచి కొద్దిగా ఎక్కువ అవును. ఉంది. ఇప్పుడు మార్స్ వచ్చేసేసి మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేశాడు. ఏ ప్లానెట్ లేదు. ఆ మార్స్ చతుర్థంలో ఉన్నాడు. అది ఒకసారి మదర్ హెల్త్ ఇట్లాంటివన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కొంచెం వర్రీ ఇస్తూ ఉంటుంది, స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. అది అయిపోతుంది 27 దాని వరకు. కానీ ప్రోగ్రెషన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఓవర్కమ్ చేయొచ్చు, ఏం కాదనమాట. ఓకే, తర్వాత మీకు ప్రోగ్రెస్ చెప్దాం. రేపు వీనస్ దశ వచ్చింది. వీనస్ అనేవాడు రెట్రోగ్రేడ్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. వీనస్ అసలు అల్టిమేట్గా ఉన్నాడు. ఓకే, వీనస్ కళత్రకారకుడు, అలానే దశమాధిపతి కూడా. తృతీయాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు. ఆ స్టార్ లాడు యోగకారకుడిని ఫాలో అవుతున్నాడు. అంటే ఏంటిది, రావడమే పెద్ద ఆపర్చునిటీ రావాలి, చాలా పెద్ద ప్రోగ్రెస్ రావాలి. కాబట్టి సూపర్. 27 మార్చి తర్వాత నుంచి నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెళ్లి చేసుకో. ఇక ఎవరితోనూ గిల్లిగజ్జాలు ఉండవు. ఇక అర్థమైందా? చిన్న చిన్నవి ఉంటే ఓవర్కమ్ చేసేద్దాం. ఇప్పుడే రైట్ ఫర్ ద మ్యారేజ్ ఏజ్ అన్నీ కుదురుతాయి. ఇక మనం ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఏమంటారు? అంతే, నేను డిస్టర్బ్ చేస్తే నా కెరీర్ పోతుంది, కానీ పోతుంది. ముందు పోవడం లేదు. అది రియలైజేషన్ అంటే మరి. ఓకే, తర్వాత 29 అంటే చాలా స్టెప్స్ అంటే చాలా సార్లు దెబ్బతిని రియలైజేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. రియలైజేషన్ ముఖ్యం కదా. ఓకే, ఇది చక్కగా పోతుంది. యురేనస్తో ట్రైన్ అవుతుంది. 30లో అట్లా గ్రోత్ ఉంది. అన్నీ బాగున్నాయి. ఓకే, సో దాదాపుగా మీకు మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ ఇప్పుడు అప్పుడే లేవు. ఆ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వస్తాయి 34లో, ఆ మార్స్ బుక్ వచ్చినప్పుడు. అప్పుడు మళ్ళీ మదర్ హెల్త్ అట్టండి. బట్ అవన్నీ చిన్న చిన్న దాటేస్తాము. ఓకే, మేజర్ ఆస్పెక్ట్ వచ్చేసి 2042 ఇప్పుడు కాదు. ఓకే, 43 ఆ ప్రాంతంలో అక్కడ ఒక ఆస్పెక్ట్ వచ్చింది. అది అనుకున్నట్టుగా లేదు. 10th హౌస్ స్క్వేర్ సన్ జరుగుతుంది, అది ఇబ్బంది. ఇక అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పొటెన్షియల్గా గ్రో అవుతావు నువ్వు. ఇది మ్యాటర్. ఓకే, వీనస్ దశలో, వీనస్లో శని వరకు తిరుగులేదు. వీనస్లో శని నుంచి పనిచేయదు. ఎందుకంటే వీనస్ శని నక్షత్రంలో వెనక్కి వచ్చి ఆగాడు కదా, అందుకు. శని శుక్రయోగం అనమాట. ఆ శుక్రుడు శని వరకు పనిచేస్తాడు, ఆ తర్వాత సరిగ్గా పనిచేయడు. ఓకే, ఎస్, అయిపోయింది ప్రిడిక్షన్. ఇంకా మీరు అడిగేదాన్ని బట్టి చెప్తా. ఎలా అనిపించింది? బాగా చెప్పానా? ఓకే, వెరీ గుడ్. చెప్పండి. ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేస్తా, లేదంటే టాటా బై బై చెప్పేస్తా. జస్ట్ 3 to 4 డౌట్స్ ఉన్నాయి. అడగండి, ఏం మొహమాట పడకండి. హెల్త్ గురించి అండి, సడన్ హెల్త్ ఇష్యూస్ అక్కడ మీనంలో ఇప్పుడు మీరు యాంగ్జైటీ ఇవన్నీ అవుతున్నారు కదా. సో బుధుడు ఏంటంటే నర్వ్స్ అనమాట. ఓకే, తర్వాత మీనంలో ఉన్న గ్రహాలు కన్నికి అవి ఆస్పెక్ట్ కూడా చేస్తున్నాయి అనమాట. జలరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే 4 గ్రహాలు జలరాశిలో ఉన్నాయి. అవి ఏంటంటే బ్రీత్, ఇన్ఫెక్షన్స్ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం స్ట్రెస్, యాంగ్జైటీ అయ్యే కొద్దీ నిద్ర అని, డైజెషన్ అన్ని సైకిల్ అంతా మారుతూ ఉంటుంది కదా. అర్థమైందా? ఏం అవ్వదు, మనమే క్రియేట్ చేసుకుంటాం ఏదో అవుద్దని. అర్థమైందా? ఊహ. శని చంద్రులు ఏంటంటే ఇప్పుడు మీరు అమావాస్య గడియలు అనమాట. కొంచెం యాంగ్జైటీ, కొంచెం బెరుకు, జరిగింది ఏదో జరిగిపోద్దని ఊహ, నెగిటివ్ థింకింగ్ ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాయి చిన్న చిన్నగానే. అసలు నిజానికి ఏం ఉండదు. నిజంగా మీరు మళ్ళీ పని అంతా బాగా చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు, కానీ బట్ అట్లా ఇస్తూ ఉంటాయి అనమాట. అవి 8th హౌస్లో ఉన్నాయి కదా. సో కాబట్టి కొంచెం ఆ స్ట్రెస్, ఓవర్ థింకింగ్. మీకు సమస్య ఏంటంటే ఓవర్ థింకింగ్. అతి తెలివితేటలు మీ ఓవర్ థింకింగ్ మీద పనిచేస్తున్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం అతి తెలివితేటలని కంట్రోల్ చేయాలని అంటే మనం ఆక్యుపైడ్గా ఉండేదానికి ఏదో ఒక వర్క్, సర్వీసో ఏదో ఒకటి పెట్టుకోవాలి నెత్తికి. అర్థమైందా? పెట్టుకోకపోతే ఇప్పుడు నేను రీసెర్చ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇక నాకు అక్కర్లేని ఆలోచనలు ఉండవుగా. మీరే నా ఆలోచన. అర్థమైందా? అట్లా ఏదో ఒకటి మనం ఆక్యుపై చేస్తే బ్యాలెన్స్ అవుతాం. లేదంటే మాత్రం ఇది ఏమవుద్ది, వీళ్ళు అవన్నీ మనకి వస్తూ ఉంటాయి. క్షీణచంద్రుడు, అమావాస్య చంద్రుడు అవన్నీ ఉన్నప్పుడు అమ్మాయిలాగా చిన్న చిన్న ఫీలింగ్స్ ఉంటాయి అనమాట. సెన్సిటివ్ ఫీలింగ్స్, సెన్సిటివ్ ఎమోషన్స్ అనమాట అవి. దానివల్ల ఇంకెక్కువ అదవుతూ ఉంటాం, అంతే. సో బీ ఆక్యుపైడ్, అదే ఆన్సర్ దానికి. ఇంకా ఒరిజినల్లీ మార్చలేనప్పుడు ఆల్టర్ చేయాలి, అంతేనా? 10 కిలోమీటర్లు 10 నిమిషాలు వెళ్ళమంటే ఏం వెళ్తావు? వెళ్ళలేము కాబట్టి సైకిలో, బైకో ఏదో ఒకటి పెట్టుకుని పోతాం. అలా ఈ ఆక్యుపై అనేది అది ఒక సాధనం. ఇంకోటి అంటే ఇది ఇల్లు కట్టించుకోవాలని ట్రై చేస్తున్నాం గత
2 to 3 years నుంచి, బట్ అది ముందుకే వీనస్ పోవడం వచ్చాక లేదు. వీనస్ వచ్చాక 27 తర్వాత అప్పుడు మళ్ళీ డబ్బులు అన్ని చూసుకొని అప్పుడు తీసుకుందరు. ఇప్పుడు వద్దులే. కేతువు యొక్క స్టార్ లాడు వీనస్ రెట్రోలో ఉన్నాడు. ఓకే, సో 27 తర్వాత మనం చేద్దాం. 27 మార్చి తర్వాత స్టెప్ తీసుకుందాం, సరేనా? ఓకే. అప్పుడు 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 ప్లాన్ చేద్దాం. అంటే అట్లీస్ట్ ఈ మ్యారేజ్ అన్న కొద్దిగా బాగుంటుంది, లేకుంటే అది కూడా రిలేషన్షిప్ ఇప్పుడు బాగున్నా బాగోపోయినా చేసుకోకుండా అయితే ఉంటావా? ఉండలేవు కదా. అంటే ముందే మెంటల్ గా ప్రిపేర్ అయిపోతా. నాకు చూసిన కాదు నా క్వశ్చన్, ఇప్పుడు బాగోలేదని నేను చెప్పాను, నువ్వు చేసుకోకుండా ఉండగలుగుతావా? ఉండలేవు కదా, చేసుకోవాల్సింది తప్పదు కదా. కాబట్టి దానిలో చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆ బుధుడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి. కానీ దశలాడు బాగున్నాడు. దశలాడు బాగున్నప్పుడు ఏమవుతుంది, బాగానే వెళ్తుంది అనమాట. అర్థమైందా? అంత భయపడినంత ఏముండదు అనమాట. కాకపోతే ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ హెల్త్ ఆఫ్ ది వైఫ్ ఒకటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నీకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా రెస్ట్లెస్గా పని చేయాల్సింది ఉంది. కాబట్టి మనం అవన్నీ పట్టించుకోకుండా మనం పని చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు టైం బాగుంది కాబట్టి డబ్బులు ప్రోగ్రెస్ బాగా దొరుకుతుంది, ఆపర్చునిటీ మంచిగా దొరుకుతుంది. అది సంగతి. సో దాదాపు ఒక 15 ఏళ్ళు బాగాలేదు మంచిగా. ఈ 15 ఏళ్ళలో నువ్వు సంపాదించుకోగలుగుతావు కదా, ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతావు, దానిలో ఏం డౌట్ లేదు, సరేనా? ఈ మధ్యలో వచ్చిన దాంతో ఆ నాలెడ్జ్తో మనం ఒకవేళ డిఫికల్టీ టైం ఉన్నా అలా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒరిజినల్గా గ్రహస్థితి బాగుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏదో రకంగా అరేంజ్ అవుతాయి అన్నీ, చెప్తున్నా కదా. ఓకే. ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఒకటే. పీస్ ఆఫ్ మైండ్ అసలు నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు పీస్ ఆఫ్ మైండ్. నువ్వు ఆలోచించకపోతే నీకు పీస్ ఆఫ్ మైండ్ ఏంది? అది ఏంది అసలు? ఆ కాన్సెప్టే లేదు కదా. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నీ పీస్ ఆఫ్ మైండ్ కోసం? నువ్వు రెస్ట్లెస్గా పని చేస్తే ఇప్పుడు ఒక 5 రోజులు అసలు పడుకోకుండా ఉండండి, సరేనా? పడుకోకుండా ఉంటే ఏమవుతుంది? నెక్స్ట్ డే ఇసుకలో పడుకోబెట్టినా పడుకుంటావు, అవునా? అవునండి. అది నువ్వు చేయాల్సింది ఏంటంటే రెస్ట్లెస్ వర్క్. రెస్ట్లెస్ వర్క్ చేస్తే నీకు ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడుంది అని అడుగుతున్నా. అసలు పీస్ ఆఫ్ మైండ్ ఆలోచించడానికి నీకు టైం ఎక్కడుంది అని అడుగుతున్నా. అదే కంటిన్యూస్ గా ఒక దాని మీద ఫోకస్ చేసుకుని చెయ్యాలి. నేను మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి కదా, ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి. ఓకే, దానిలో ఒకసారి దూకి ఒక 5 నిమిషాలు ఉండండి. మీ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉందో చెప్పండి. ఉందంటారు అక్కడ? ఫస్ట్ బ్రీత్ కదా కావాల్సింది. అవునండి. అంతేనా? అంతే. అది కాబట్టి కావాల్సింది ఏదో ఫోకస్ చేస్తే ఇక మిగిలిన అన్నీ ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి. ఏమంటారు? కరెక్ట్. సో టైం అయితే బాగుంది కాబట్టి అవన్నీ ఎట్టా వచ్చాయో అట్టా వెళ్ళిపోతాయి, సరేనా? మరి అది లాస్ట్ ఒకటండి. అంటే కెరీర్ అంతా పర్లేదు కదండి, ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఎక్కడ స్టాప్స్ కానీ ఏమి ఉండవు. ఇలా ఇప్పుడు వచ్చిన బ్రేక్స్ అయితే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఒక 15 ఏళ్లలో గ్రో అవుతావు, చాలా బాగా వెళ్తుందని చెప్పానా? ఈ టైంలో గ్రో అయిపోగలుగుతారు కదా, అంతేనా కదా? అంతే. తర్వాత ఈ డబ్బులు ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ చిన్నయో పెద్దయో వస్తూ ఉంటాయి. ఆ టైంని బట్టి అప్పుడు మళ్ళీ చూసుకుందాం. ఓకే. ఎవ్రీ 3 నెలలకి నా దగ్గరికి రమ్మని చెప్పను నేను, సరేనా? ఒక్కసారి వచ్చావంటే పని అయిపోవాలి. ఓకే. ఏంటంటే ఎక్కువ మెయిన్ విషయం డిటాచ్మెంట్ అండి. అందరితో ఎవరితో మాట్లాడినా డిటాచ్మెంట్, లైక్ మాట్లాడే బుద్ధి కాదు, వాళ్ళ నేచర్ నాకు అదేదో అర్థమే కావట్లేదు. డిటాచ్మెంట్ అంటే నాకు నేను ఉండాలి, ఐసోలేషన్ లో ఉండి చేసుకోవాలి, చదువుకోవడం కానీ అసలు. అంటే నలుగురితో కలవాలి కదా, సోషల్ యాంగ్జైటీ ఎక్కువ అయిపోవాలి. అదే అవన్నీ చిన్న చిన్న సెన్సిటివ్ ఎమోషన్స్. మీరు పనిలో పడిన తర్వాత ఏం కనబడవులే, పెళ్ళి అవుతుంది, అంతా సెట్ అవుతుందిలే, టెన్షన్ పడకండి. ఓకే. సరే మరి, టాటా, బై బై.